నమస్తే అందరికి. చాలా మందికి మనాలి నుంచి లే వెళ్ళాలని కోరుకుంటది. సో ప్రస్తుతం మనం మనాలి నుంచి లేకి వెళ్తున్నాం. అండ్ మనం ఎన్నుకున్న వెహికల్ కూడా అదే అనమాట. వీటి డీటెయిల్స్ ఏందనేది మనం ముందు చెప్పేస్తాం అనమాట. సో ప్రస్తుతం మన హోటల్లోనే ఉన్నాం ఇక్కడ. త్వరలో మీకు ఒక మంచి న్యూస్, ఈ వీడియో ఎండింగ్ లోపే మంచి న్యూస్ మీకు అందిస్తా అనమాట. లేదు మంచి న్యూస్ అంటే గుడ్ న్యూస్ రా. నేను రాజు ఇద్దరం పోతున్నాం. అండ్ 360 తోటి చాలా మంచి షాట్స్ చేయబోతున్నాం అనమాట. పైకి తీసుకెళ్ళాం కానీ ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు కూడా నమ్మకం లేదు అక్కడ ఏమైందో. మంచి అడ్వెంచరస్ ట్రిప్స్ అయితే వస్తాయి. అండ్ మనతో పాటు మన మంచి గ్యాంగ్ కూడా వస్తుంది. కొత్త గ్యాంగ్ ని ఫస్ట్ టైం మన బ్లాగ్ లో పరిచయం చేస్తాం. సో అన్న ఇప్పుడే కారు వెనకకి తీసుకొస్తాడు. వెనకకి తీసుకురాగానే వెళ్ళిపోతాం. ఇప్పుడే అన్న పేరు ఇప్పుడే మనం హెచ్ఆర్టీసీ బస్ స్టేషన్ కి వచ్చినాం. మాతో పాటు 7 మంది వస్తున్నారు. దాంట్లో మేము ఇద్దరం అయితే ఆల్రెడీ ఎక్కేసినాం. ఇంకా 5 మంది ఇక్కడే ఎక్కుతారు అనమాట. ఇక్కడికి వచ్చేసినాం అనమాట. అండ్ ఈ హెచ్ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ హెచ్ఆర్టీసీ యొక్క స్పెషాలిటీ ఒక స్పెషల్ వీడియో కూడా చేయాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏ బస్ సర్వీసెస్ ఉంటాయి, ఎంత కాస్ట్ ఉంటుంది ఏందనేది క్లియర్ గా చెప్తా. అండ్ ఒకవేళ మీరు వస్తే ఇక్కడ నుంచి కూడా మనకి చాలా బస్ సర్వీసులు ఉంటాయి. కంఫర్ట్ విషయం కొంచెం పక్కన పెట్టి బడ్జెట్ లో వెళ్ళొచ్చు అన్నట్టు. ఇక్కడ నుంచి మనకి స్నో పాయింట్ కూడా బస్సులు ఉంటాయి. బట్ వెరీ లిమిటెడ్ టైమింగ్స్ లో ఉంటాయి. కాబట్టి అవన్నీ చూసుకొని పోవాలి. దాని గురించి స్పెషల్ వీడియో అయితే చేస్తాం. అండ్ ప్రస్తుతం మనం అయితే లదాఖ్ వెళ్ళి మూడ్లోనే ఉన్నాం. మిగతా విషయాలు అప్పుడప్పుడు కొంచెం చెప్తున్నాం. ఏం చేద్దాంరా? చాయ్ తాగుదామా, కాఫీ తాగుదామా? మిగతా వాళ్ళు వస్తారంట. ఆవురు 5 మంది ఎదురి అన్నాడు. ఇప్పుడే మా లగేజ్ అంతా పైన పెట్టేసి అన్న డ్రైవర్ అని కప్పేస్తున్నాడు. అండ్ ప్రస్తుతం మన గ్రూప్ తో రాజు జాయిన్ అయ్యాడు. ఎట్లా ఉండవురా? సో ఇవాళ మనతో వచ్చే తోటి ట్రావెలర్ సీలే అన్నట్టు. హాయ్ రాజు, ఎలా ఉండవు? ఇప్పుడే మనం మనాలి హెచ్ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి లదాఖ్ లేక్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎన్ని గంటలు పడుతుంది ఏందనేది తెలియదు. నేను ఇంతవరకు చూసిన వీడియోల ప్రకారం అయితే ఒక 17 నుంచి 18 గంటలు పడుతుంది నా అంచనా. రాజు బ్రో, నువ్వు ఎంత అనుకుంటున్నావు? నాకు పెద్దగా అంచనా ఏం లేదురా. సో ఏదో నేను ఒకటి ఫిక్స్ అయింది ఏంటంటే పోయేలోపు మాత్రం మనకు అయిపోతుంది. ఫిక్స్ అయినా మినిమం 15 to 18 అనుకుంటున్నా. చూడాలి, చూద్దాం. 15 to 18 అంటే ఇద్దరులో ఏది కరెక్ట్ అవుతుందా? ఇద్దరం సరే 16 hours. ఓకే, చూద్దాం ఎవరు నెగ్గుతారో ఏంటనేది. ఇప్పుడే మనం సోలాంగ్ వ్యాలీ క్రాస్ అయినాం. సోలాంగ్ వ్యాలీలో ఇప్పుడు యాక్టివిటీస్ అవన్నీ ఏముండే ఎక్కువ, ఓన్లీ పారాగ్లైడింగ్, ఏటీవీ లైట్స్ ఒక్కటే ఉంటాయి అనమాట. సో మనకి స్నో అనేది వింటర్లో ఉన్నప్పుడే యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. చాలా మందికి ఇప్పటికి కూడా సోలాంగ్ వ్యాలీ అనేది ఒక భ్రమలో బతుకుతారు అనమాట. ఇప్పుడు అలాంటి ఏముండదు. చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు సోలాంగ్ వ్యాలీ ఉంటుందా అంటే సోలాంగ్ వ్యాలీ ఉంటుంది, బట్ స్నో ఉంటుంది. సో స్నో అనేది రోహతాంగ్ బాస్లోనే ఉంటుంది. అది మీరు గమనించండి. మనకి ఇప్పుడు వెళ్ళే రోడ్ అంతా స్నోనే ఉంటుంది ఒక్కొక్కసారి. మనం మనాలి నుండి లేకి వెళ్లే దారి వయా శ్రీనగర్ వెళ్ళొచ్చు అండ్ వయా బార్లాచల, వయా సింకులా వెళ్ళొచ్చు. మనం ప్రస్తుతం వయా బార్లాచల వెళ్తున్నాం. మనం వీటిలో ఏ రూట్ చూస్ చేసుకున్నా వయా అటల్ టన్నెల్, సిస్సు ఇవి దాటుకొని పోవాలి. మనం లేక్ వెళ్తుంటే లాస్ట్ ఫ్యూయల్ స్టేషన్ ఇదే అండి. ఇది తండి విలేజ్ అనమాట. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది ఇక్కడ. ఆల్రెడీ మనలో ఫుల్ చేసుకున్నా గానీ ఇక్కడ మళ్ళీ ఫుల్ చేసుకుని వెళ్తాం. ఎందుకంటే మధ్యలో ఎక్కడ మనకి పెట్రోల్ బంకులు ఉండవు కాబట్టి ఇంకా అదే లాస్ట్. సో ఇప్పుడే మనం తండి నుండి కేలాంగ్కి వెళ్ళే రూట్ కి టర్న్ అయినాం. సో రీసెంట్ గా ఓపెన్ అయిన లే రూట్ ఇదే అనమాట. సో లదాఖ్ వెళ్ళే వాళ్ళు మనాలి నుంచి వెళ్దాం అనుకుంటారు కదా, చాలా మంది ఈ రూట్ ని ప్రిఫర్ చేస్తారనమాట. ఇప్పుడే మేము జస్పాల్ ఆగినాం. జస్పాల్ ఇప్పుడు తినాలి. తిన్నీకి అన్న ఒక దాబా దగ్గర ఆకిండు. దాబానే గీతా దాబా దగ్గర ఆగినాం అన్నట్టు. సో ఇక్కడ ఏముంటాయి ఏందనేది చూడాలి. రైస్ లో తింటా, ఏముంటాయి రైస్ లో ఉండే. రైస్ లో ఫ్రైడ్ రైస్ ఉంది, దాల్ రైస్ ఉంది, రాజ్మా. నువ్వేం తింటా? నేను అనుకుంటా అంటే ఒక దాల్ రైస్ తీసుకున్నా, ఒక ఫ్రైడ్ రైస్ తీసుకున్నా. దాల్ సప్ప ఉంటుంది రేడా. రైస్ మనకి కొంచెం బాస్మతి టైప్ ఉంటుంది, 2nd గ్రేడ్ బాస్మతి లాంటిది అన్నట్టు. దాంట్లో పంచుకోవడానికి ఉల్లిగడ్డలు, చప్పటి పప్పు, ఆమ్లెట్. చప్పగా ఉంటుందని 1000 రూపాయలు పందెం. మరి అంత చప్పగా ఉండదని ఓకేరా, నాట్ చప్పగా ఉంది. నువ్వే నెగ్గేవరా. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంత గొప్ప లేదు కానీ దాల్ చావల్ ఓకే, ఒక మాదిరిగా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మీరు ఒకవేళ రాత్రిపూట బాగా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ మీరు ఆల్ట్ కూడా అయ్యి ఇక్కడ పడుకోవచ్చు అన్నట్టు. బ్రో ఏం తీసుకుంటుండా? ఎంతైంది? 895 అయింది.
ఇప్పుడు మనకు కనిపించే బ్రిడ్జ్ హిమాచల్ ప్రదేశ్లోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట. సో ఇది దాటినాక మనకి ఇంకా మనం బార్లాచాకి వెళ్ళే రూట్ అండ్ సింకులాకి వెళ్ళే రూట్ వస్తుంది. మనం ఏ రూట్నైనా చూజ్ చేసుకుని లేక్ వెళ్ళొచ్చు. మనం జింగ్ ఆ పాస్ అంతా క్రాస్ అయిపోయి ఇప్పుడే మనం బార్లాచాకి కొంచెం ఒక 5 to 10 kilometers దూరంలో ఉన్నాం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మన వెనక చాలా స్నో ఉంది. ఇంకా మనం ముందు లదాఖ్ వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ స్నో కనిపిస్తుంది మనకి. మనకి ఇక్కడ ఏంటంటే ఈ స్నో కరగడం వల్ల నీళ్ళు ఇట్లా ఫామ్ అయ్యి ఉంటాయి అన్నట్టు. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి, కొన్నిసార్లు వెహికల్ ఇరుక్కపోతూ ఉంటుంది. అండ్ ఈ వాటర్లో మాత్రం జర జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కనిపిస్తున్న లేక మనకి సూరజ్ తాల్ లేక్. చాలామంది కంపెనీస్ ఏం చేస్తారంటే ఇలాంటివన్నీ చూపించి ప్యాకేజీలో పెట్టకుండా వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. సో మీకు స్నో కావాలంటే ఇప్పుడు ప్రస్తుతం రోహతాంగ్ పాస్, నెక్స్ట్ బార్లాచల పాస్ దగ్గరే ఉంది. కొంచెం ఫ్రెష్ స్నో ఎక్స్పీరియన్స్ చేయాలంటే బార్లాచల పాస్ దగ్గరే ఉంది. సో అవన్నీ మనకి ప్యాకేజెస్లో పెట్టరు, తక్కువ కాస్ట్ పెడతారు. సో అవన్నీ చూసి మోసపోకండి, అన్నీ రీచెక్ చేసుకొని వెళ్ళండి. ఇప్పుడే మనం బార్లాచల పాస్కి వచ్చినాము. ఇక్కడ డెఫినెట్గా ఒక్కడైతే నేను గమనించిన ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ. నేను ఒకటి గమనించిన, ఎక్కడ చూసినా మన క్రేటాలే కనబడుతున్నాయి. వల్లే ట్రాఫిక్ జామ్ అయింది. మెల్లిమెల్లిగా కట్ చేస్తే మనం వెళ్ళొచ్చు అన్నట్టు. యాక్చువల్లీ ఇది మనకి మనాలి నుంచి ఒక 5-6 గంటల డ్రైవ్ ఉంటుంది. చాలా మందికి ఫ్రెష్ స్నో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు కదా, అది ఇక్కడే చేయొచ్చు అనమాట. కాకపోతే యాక్టివిటీస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ నెట్వర్క్ అసలే ఉండదు. మనకు రోహతాంగ్ పాస్లో కూడా నెట్వర్క్ ఉండదు. బట్ అదైతే మనకి 1-2 hours డ్రైవ్ అయ్యి ట్రాఫిక్ బట్టి ఎక్కువ పడుతుంది. వచ్చారా మన వాళ్ళు? వెల్కమ్ యూ టు ద माइटी बारलाचा. यूट्यूब? हाँ जी हाँ जी. क्या नाम है चैनल का? श्री किरण ब्लॉग्स. इसकी वीडियो ब्लॉग्स दिखाना अपने चैनल पे. वेट अपडेट करते हैं. ఇక్కడ మనకి చిన్న యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. అక్కడ స్కీయింగ్ ఉంది, సైక్లింగ్ ఉంది, అది ఏంటో కూడా తెలియదు. చాలా మంది ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెష్ స్నోని. ఇక్కడ స్నో మొత్తం చిన్న గుట్టల్లాగా ఉందిరా. ఇంకో ఎంత బాగున్నా మనలో ఉన్న ఒక తీట వ్యక్తి ఇలా చెయ్యరా ప్లీజ్ చెయ్యరా అంటాడు. సో అలాంటివి మాత్రం మీరు చేయకండి. ఇదే అనమాట బార్లాచల బస్. చెప్పాను కదా మనకి మనాలి నుంచి ఒక 6 hours డ్రైవ్ ఉంటుంది. మేము 7 గంటలకు బయలుదేరితే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఎంతైనా టైం 1:20 అవుతుంది అనమాట. 1:20కి ఇక్కడ రీచ్ అయ్యాం. 6 గంటల డ్రైవ్. అండ్ ఇక్కడ ట్రాఫిక్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడే మనకి ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. సో ఇంకా మనం వెళ్ళే టైం అయిపోయింది. మన వెహికల్ మీద కొంచెం మనం దృష్టి పెట్టాలి, లేకపోతే బిస్కెట్ అయిపోతాం. పోయిందిరా అది అట్లా, నాకు అర్థం కాదు. చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడైతే ఒక లారీ అయితే ఫ్లిప్ అయింది. ఎట్లా బ్యాలెన్స్ తప్పింది. అరే సేమ్ తెలంగాణలో లాంగ్లా. ఇప్పుడే మనం సర్చు దాటి లేలోకి ఎంటర్ అయిపోయినాం. సో మనకి బార్లాచల తర్వాత అప్ టు సర్చు వరకు మంచి రోడ్లు ఉన్నాయి. అక్కడక్కడ చిన్న ప్యాచ్ వర్క్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కొంచెం ఆఫ్ రోడింగ్ కూడా ఉంది. బట్ మోస్ట్లీ చాలా బాగుంది. బీఆర్ఓ వాళ్ళు మాత్రం అల్టిమేట్ జాబ్ చేసారు. స్టిల్ ఇంకా చేస్తున్నారు. మనకి సర్చు నుంచి మళ్ళీ లే వరకు వెళ్ళే దారిలో మధ్యలో ఘాటా లూప్స్ దగ్గర అక్కడెక్కడ కొంచెం ప్రాబ్లమేటిక్ ఉన్నా కానీ మొత్తం అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మనకి ఈ రోడ్ ఓన్లీ ఒక 6-7 నెలలు ఓపెన్ ఉంటుంది. ఆ టైంలోనే వీళ్ళు చేయాలి. మళ్ళీ స్నో పడి మళ్ళీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇవన్నీ కొంచెం అడ్జస్ట్ అయ్యి వెళ్తూ ఉండాలి అంతే. ఇంకా బాటిల్స్ చూసినాం కదా అక్కడ. యాక్చువల్లీ ఒక స్టోరీ ఏంటంటే ఒకప్పుడు ఒక అతను ఇక్కడ వాటర్ లేక చనిపోయినంట. దానివల్ల ఇక్కడ అందరూ వాటర్ బాటిల్స్ అయితే వేసిపోతూ ఉంటారు. సో అది ఆయన ఆత్మ కూడా ఇక్కడనే తిరుగుతుందని చెప్తా ఉంటారు అన్నట్టు. సో అది ఇక్కడ ఒక లారీకి బ్రేక్ డౌన్ అయింది అన్నట్టు. సో దానివల్ల ఇప్పుడు మనకి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. అండ్ కొంచెం డేంజరస్. చూడండి లారీ ఎంత కార్నర్ నుంచి వస్తుందో. ఈ లారీకి బ్రేక్ డౌన్ అయింది అన్నట్టు. ఏమైందో తెలియదు. ఆ లారీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి వెళ్ళిపోయింది. మేము స్టార్ట్ అయినాం కూడా. అండ్ చూడండి బీఆర్ఓ వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో సర్వీస్లు. వీళ్ళు చేసే పనికి మనం ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ. ఫుడ్ కానీ ఇవన్నీ దొరకడం చాలా రేర్. అంత ఈజీగా ఏమి దొరకవు. పాంగ్ అనే విలేజ్కి వచ్చినాం. అండ్ ఇప్పుడు మనం లేక్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 170-180 ఉండొచ్చు.
అండ్ ఇంకొకటి ఆల్మోస్ట్ ఇంకొక 100 కిలోమీటర్స్ తర్వాత ఇంకో స్టాప్ ఉంది, పేరు మర్చిపోయినా అది. भाई पानी का बात लिख दे जरा. फल प्यार है जुद्दा खारे में कावाला मूंग दाल लागोगे. पानी का बोतल और मूंग दाल कितना है? పాంగు ముందు నుంచి కూడా బాగానే ఉంది. పాంగు కొంచెం ముందు కూడా మధ్య మధ్యలో బాగుంది. ఇదే తాంగ్లాంగ్లా పాస్ అన్నమాట. మనాలి నుండి లేక్ వెళ్తుంటే ఇదే లాస్ట్ పాస్. ఇది ఆల్మోస్ట్ మనకి 17,000 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. అండ్ మనకి లాస్ట్ స్నో పాయింట్ కూడా ఇదే మనాలి నుండి లేక్ వెళ్తుంటే. తర్వాత లేక్ వెళ్ళినాక లేలో మనకి కార్దుంగ్లా పాస్ ఇంకా చాలానే ఉంటాయి స్నో పాయింట్లు. బట్ ఇప్పుడు అంత స్నో అయితే ఉండదు. టైం ఇప్పుడు 6:52 అవుతుంది సాయంత్రం. మీకు అట్లా అనిపిస్తుందా లేదా కామెంట్ చేయరు. ఒక 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. రాజన్న కొంచెం ఇద్దరుగా చలి మాత్రం చాలా ఉంది. ఆల్మోస్ట్ ఒక 2-3 డిగ్రీస్ ఉండొచ్చు, బట్ మాకు తెలియట్లేదు. ఇండియన్ ఆయిల్ రోడ్డు మాత్రం ఎంత బాగుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 7:21 అవుతుంది. సన్లైట్ చూడండి ఇంకా అవుతుంది. ఇప్పుడే ఆఫ్టర్ ఎందుకు రా మొత్తానికి 14 గంటల తర్వాత అది బ్రో ఎప్పుడే మొత్తానికి 14 గంటల తర్వాత మనం లేక్ వచ్చేసినాం. కొంచెం టైట్గానే ఉన్నాం ప్రస్తుతం. ఇంక పోయి తినాలి. అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది ఏందనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. అంతే.